హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. 2023-24 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ హిందీ సబ్జెక్టులో 30వ ప్రశ్నగా ఇచ్చే నిబంధన గురించి ఈరోజు మనం రాష్ట్ర భాష హిందీ అనే నిబంధన గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఈ నిబంధ మనకి ఇక్కడ 16 ఖాళీలతో పైన 16 పదాలు ఇచ్చి మనకి నిబంధన అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ప్రశ్న ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి నాన్న. संकेत शब्दों के आधार पर निम्न दिए गए शब्दों में से सही शब्दों को चुनकर निबंध के रिक्त स्थानों की पूर्ति कीजिए. అంటే ఇక్కడ 16 పదాలు ఇచ్చున్నాము. ఈ 16 పదాలతో ఈ నిబంధనలో ఎక్కడెక్కడ 16 ఖాళీలు ఉన్నాయో ఆ 16 ఖాళీలని సరైన పదంతో నింపండి అని ఇక్కడ మనకి ప్రశ్న అడగడం జరిగింది. ఈ 16 పదాలు అర్థాలు తెలుసుకొని ఆ నిబంధన యొక్క సెంటెన్స్ యొక్క అర్థాన్ని తెలుసుకొని కరెక్ట్గా ఆ ఖాళీలలో ఆ పదాన్ని మనం నింపాల్సి వస్తుంది అన్నమాట. జవాబు పత్రంలో మొత్తం నిబంధన మొత్తాన్ని రాసి ఖాళీలు పెట్టి ఆ ఖాళీలలో సరైన పదాన్ని మనం నింపాలి. అప్పుడే మనకి 8కి 8 మార్కులు వస్తాయన్నమాట. అసలు ఇక్కడ ఉన్న ఈ 16 పదాలు ఏంటి, వాటి అర్థాలు ఏంటి మొదటగా మనం తెలుసుకుందాం. ఈ వీడియో గురించి చెప్పుకోవడానికి ముందు మన ఛానల్ పేరు PDNS హిందీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఈ లైక్ ద్వారా ఈ వీడియో చాలామందికి చేరుతుంది. 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా దీని ద్వారా వాళ్ళు లాభపడగలరు, మంచి మార్కుల్ని పొందగలరు. అందరూ మంచి మార్కులు పొందాలి, ఇదే మన ఉద్దేశం. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిబంధ పేరు రాష్ట్ర భాష హిందీ. జోడనే వాలి అంటే ఏంటంటే ఇక్కడ అందరినీ అన్నింటినీ ఒకటిగా చేసే అని అర్థం అన్నమాట. ప్రాదేశిక్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన, ఆవశ్యకత అవసరమైన, సమझने వాలం అర్థం చేసుకునేవాళ్ళు, సంవిధాన్ అంటే రాజ్యాంగము, రాజభాష అంటే రాజభాష, అమెరికా ఇది ఒక కంట్రీ పేరు, ఆపసీ వ్యవహార్ అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఉపయోగిత అంటే ఉపయోగించదగిన, ప్రాంతంసే ప్రాంతాలతో, రోజుగారం అంటే ఎంప్లాయ్మెంట్, సాంసోమే అంటే ఊపిరిలో, హిందీకి హిందీ యొక్క, విశాల్ విశాలమైన, శాబ్దిక్ అర్థవంతమైన, కరీబ్ 150 అంటే దగ్గర దగ్గర నియర్లీ 150 అని అర్థం అన్నమాట. ఇక నిబంధనలోకి వెళ్దామా. నిబంధనలో ఒక్కొక్క సెంటెన్స్ ఏంటి, ఆ ఖాళీలలో ఏమి నింపాలి అనేదాన్ని మనం చూస్తూ వెళ్దాం. భారత్ ఏక్ ప్రాచీన్ ఔర్ డాష్ దేశ్ హై అంటే భారతదేశం ఒక ప్రాచీనమైన మరియు డాష్, ఆ డాష్లో ఏంటి, విశాల దేశ్ హై విశాలమైన దేశము. యహా అనేక రాజ్య హై ఇక్కడ ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. రాజ్య అంటే స్టేట్ అన్నమాట. హర్ రాజ్యకి అపని డాష్ భాష హోతీ హై ప్రతి స్టేట్కి తన డాష్ భాష హోతీ హై. డాష్ భాష అంటే ప్రాదేశిక భాష అంటే తమ ప్రాంతానికి సంబంధించిన భాష ఉంటుంది. హమే భారత్కే సభీ డాష్ జుడనే కే లియే అంటే హమే భారత్కే మనం భారతదేశం యొక్క సభీ డాష్, సభీ డాష్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి, ప్రాంతంసే అంటే మనం భారతదేశానికి చెందిన అన్ని ప్రాంతాలతో, జుడనే కే లియే అంటే మన సంబంధాలని ఏర్పరచుకోవడం కోసం, ఏక్ భాషకి ఒక భాష యొక్క డాష్ హోతీ హై ఏమవుతుంది, డాష్ ఆవశ్యకత అవసరం ఉంటుంది. ఆవశ్యకత అంటే అవసరం అన్నమాట, అవసరం ఉంటుంది. వహ్ భాష హిందీ హై ఆ భాష హిందీ. క్యూంకి ఎందుకంటే భారత్ మే హిందీ బోల్నే ఔర్ భారతదేశంలో హిందీ మాట్లాడేవాళ్ళు మరియు డాష్కి సంఖ్య అధిక హై. డాష్కి సంఖ్య అంటే ఆ డాష్లో ఏంటి, సమझने వాలం అంటే అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. హిందీ అపనే డాష్ అర్ధ సే హీ భారతీయ కహలాతీ హై
అంటే హిందీ తన యొక్క డాష్ అర్ధసే అంటే ఏంటి, శాబ్దిక అర్ధసే అంటే శాబ్దిక అర్ధ అంటే ఇక్కడ ఏంటంటే ఆ డాష్లో శాబ్దిక్ అని రాస్తాం. శాబ్దిక్ అంటే తన హిందీ అనే పదంలో ఉండే ఆ అర్థముతోనే భారతీయ కహలాతీ హై, ఐఆమ్ ఇండియన్ అని మీనింగ్ని ఇస్తుంది. భారత సర్కార్నే డాష్ के अनुच्छेद 343 सबसेक्शन 1 के द्वारा 14 सितंबर 1949 को అంటే ఏంది ఇక్కడ భారత సర్కార్నే డాష్ అంటే ఏంటి, భారత సర్కార్నే డాష్ అంటే సంవిధాన్, ఆ డాష్లో సంవిధాన్ అని రావాలి. భారత ప్రభుత్వము రాజ్యాంగము యొక్క ప్రకరణము 341 సెక్షన్ 1 ప్రకారం సెప్టెంబర్ నెల 14వ తేదీ 1949 సంవత్సరమున డాష్ కే రూప్ మే గౌరవాన్విత్ కియా హై. డాష్ కే రూప్ మే అంటే ఏంటి, రాజభాష, ఒక ప్రభుత్వ భాషగా, రాజభాష అంటే ప్రభుత్వ భాష అని, ప్రభుత్వ భాషగా గౌరవాన్విత్ కియా హై, దాన్ని గౌరవించడం జరిగిందనమాట. आज भारत के अलावा नेपाल, భూటాన్, డాష్, జర్మనీ ఆది అంటే ఇక్కడ ఇంకొక దేశమే వస్తుంది. ఇక్కడ అటు ఇటు దేశం ఉన్నప్పుడు మధ్యలో డాష్ ఉందంటే అక్కడ ఇంకొక దేశమే, నేపాల్, భూటాన్, ఆ డాష్లో ఏంటి అమెరికా, జర్మనీ ఆది 50 से ज़्यादा देशों में हिंदी भाषा का प्रचार और प्रसार हो रहा है. అంటే ఇలా 50 కన్నా ఎక్కువ దేశాల్లో హిందీ భాష యొక్క ప్రచారము, ప్రసార్ వాళ్ళ దాకా చేర్చడము ఇవి జరుగుతూ ఉన్నాయి. विदेशी लोग वहाँ के भारतीयों से डैश के लिए హిందీ సీఖ్ రహే హై. విదేశాల్లో ఉండే జనాలు కూడా అక్కడ ఉన్న భారతీయులతో డాష్ కే లియే అంటే ఆపసీ వ్యవహార్ కే లియే అంటే వాళ్ళతో మాట్లాడడం కోసం హిందీ సీఖ్ రహే హై, హిందీని నేర్చుకుంటున్నారు. आज विश्व भर में डैश से अधिक విశ్వవిద్యాలయ్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాష్ సే అధిక్ విశ్వవిద్యాలయ్, డాష్ కన్నా ఎక్కువ యూనివర్సిటీలు, అంటే డాష్ కన్నా ఎక్కువ అంటే ఏంటి, కరీబ్ 150 సే అధిక్, దగ్గర 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీ కోర్సోं का సంచాలన్ కర్ రహే హై, హిందీ కోర్సుల్ని నేర్పించడం అనేది జరుగుతుంది. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की डैश बढ़ती जा रही है. బ్యాంకు రంగాలలోనూ, మీడియా రంగంలోనూ, సినిమా రంగాలలోనూ, ఉద్యోగ్ అంటే పరిశ్రమలలో మొదలైన రంగాలలో హిందీకి డాష్, హిందీకి డాష్ అంటే ఉపయోగిత, ఆ డాష్లో ఉపయోగిత అని వస్తుంది, ఉపయోగం బడితీ జా రహీ హై పెరుగుతూ వెళుతుంది. నయే నయే డాష్ కా ప్రముఖ ఆధార్ హిందీ బన్ చుకీ హై అంటే నయే నయే డాష్ అంటే ఇక్కడ ఏంటి, డాష్లో ఎంప్లాయ్మెంట్ రాయాలి, రోజ్గారం, కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్స్కి ప్రముఖమైన ఆధారంగా హిందీ అవుతూ వస్తుంది. హిందీ భారతీయోంకి డాష్ బసీ హుయి భాషా హై. హిందీ భారతీయుల యొక్క డాష్ బసీ హుయి అంటే నివసించే, ఎక్కడ నివసిస్తుంది, సాంసోమే. హిందీ భారతీయుల యొక్క ఊపిరిలో నివసిస్తున్న భాష అని అంటున్నాడు ఇక్కడ. గాంధీజీనే అపనా జీవన్ దేశ్ కి స్వతంత్రతా కే సాత్ సాత్ డాష్ సేవామే సమర్పిత్ కియా థా. గాంధీజీ గారు తన జీవితాన్ని దేశం యొక్క స్వాతంత్రం తెప్పించడంతో పాటుగా డాష్ సేవలో సమర్పించారంట. ఇక్కడ డాష్ సేవ అంటే ఇక్కడ ఏం రాయాలి, ఆ డాష్లో హిందీకి సేవ చేయడానికి కూడా ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు. సంసార్ के వివిధ क्षेत्रों में आज हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ప్రపంచంలో వివిధ రంగాలలో ఈరోజు హిందీ అనేది కోట్ల మంది జనాలకి ఒక జీవిక అంటే బతుకు తెరువుగా మారిపోయింది. అంతమే హమ్ యహ్ కహ సక్తే హై కి, చివరిగా మనం ఒక మాట చెప్పగలం ఏంటంటే హిందీ డాష్ భాష హై, డాష్ భాష తోడనే వాలి నహీ. ఇక్కడ డాష్ భాష అంటే ఏమొస్తుంది, జోడనే వాలి అంటే అతికించే, కలిపి ఉంచే భాషే కానీ ఇది
అందరినీ దూరం చేసే తుంచే భాష కాదు అని. ఇది నాన్న రాష్ట్ర భాష హిందీ. మనకి ఎగ్జామ్లో రాష్ట్ర భాష హిందీ అనే జనరల్ ఎస్సేని కనుక ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటి వాక్యాలతో సంబంధించిన జనరల్ ఎస్సేనే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జనరల్ ఎస్సేని బాగా అర్థం చేసుకోండి, ఈ పదాలని బాగా అర్థం చేసుకోండి, మీనింగ్ని తెలుసుకోండి. మనకి రేపటి రోజు పబ్లిక్ ఎగ్జామ్లో ఒకవేళ రాష్ట్ర భాష హిందీ అని కనుక ఇచ్చారంటే మనకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మంచి జనరల్ ఎస్సేతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.